the length of a seconds pendulum at a height h is equal to 2r from earth surface will be, where r is radius of earth, g is acceleration due to gravity on the surface of earth. వీళ్ళు ఇది ఇచ్చి అలాగే జీని పై స్క్వేర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా రాసుకోండి అని చెప్పి ఇచ్చారు. పెండులం విషయంలో టైం పీరియడ్కి మనం రాసే ఫార్ములా ఏంటి? టీ ఈజ్ ఈక్వల్ టు 2π√L/g. ఇక్కడ వీళ్ళు ఇచ్చింది సెకండ్స్ పెండులం. సెకండ్స్ పెండులం అంటే టైం పీరియడ్ 2 seconds అని. అలాగే వీళ్ళు మనల్ని అడిగింది వచ్చేసి లెంత్. ఎక్కడ లెంత్ అడిగింది కూడా ఎర్త్ సర్ఫేస్ మీద కాదు, కొంత హైట్ వెళ్ళారు. ఆ హైట్ వచ్చి 2r ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్, అది వాళ్ళు ఇచ్చింది. అంటే ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనం ఆ హైట్ దగ్గర వేయాలి. అంటే ఇది GH అని రాస్తాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. సో టైం పీరియడ్ 2 seconds ఈజ్ ఈక్వల్ టు 2π√, లెంత్ని నేను L' అనుకుంటాను, రెగ్యులర్గా L అంటాం కాబట్టి ఇది L' అని పెట్టాను అంతే. అలాగే GH సబ్స్టిట్యూట్ చేద్దాం. GH అంటే కొంత హైట్ దగ్గర, ఎర్త్ సర్ఫేస్ నుంచి కొంత హైట్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కావాలంటే మనకు ఫార్ములా తెలుసు, gr²/r+h². ఈ హెచ్ని వీళ్ళు ఇప్పుడు 2r ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు 2r పెట్టండి, అంటే 2r² అంటే ఏమవుతుంది? ఇది 3r² అవుతుంది. 3r² అంటే 9r². సో gr²/9r² అయిపోతుంది. అంటే r² క్యాన్సిల్ అయిపోతే g/9 అవుతుంది. సో ఇక్కడ నేను g/9 ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది లెంత్. సో ఈ 2 క్యాన్సిల్, రూట్లో ఉంది లెంత్ బయటికి తీసుకురావాలి అంటే స్క్వైరింగ్. సో బోత్ సైడ్ స్క్వైర్ చేసేద్దాము. అంటే ఇక్కడ 1 ఉంది, ఇది π², ఇది L' అనుకుందాము 9/, ఇక్కడ జీని మనకు ఆల్రెడీ π² రాసుకోమన్నారు కదా, π². సో ఈ π² ఈ π² క్యాన్సిల్, L' వచ్చేసి ఎంత వచ్చింది మనకు? ఈ 9 ఇటు వచ్చేస్తే 1/9. ఈ ఆన్సర్ ఎక్కడుంది? ఈ ఆప్షన్లో ఉంది. సో దీన్ని మీరు ఆన్సర్గా పిక్ చేయండి.